చూడండి, ఈరోజు బంగాళదుంప పాలకూర నేను టమాటా వేసి కొంచెం మగ్గబెట్టేసాను. ఇప్పుడు నేను బంగాళదుంప పోపు వేసుకుంటున్నాను. ఈ పోపు వేసిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాము. ఎందుకంటే సింపుల్గా అయిపోద్ది. ఇలాగ మీరు సింపుల్ కర్రీ చేసేసుకోవచ్చు. పప్పులుసి పెట్టుకున్నారనుకోండి, ఇది ఫ్రై కూర ఉంటుంది రెడీగాను. అలా మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి, వేగిపోయింది. అందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూర టమాటా ఆ పోపులో మనం వేసేసుకోవచ్చు. అంతేనండి. ఇలా మనం చేసుకుంటే ఇది ఒక డిష్ రెడీ అవుతుంది అనమాట. ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఆకుకూర వెళ్తుంది, మధ్యలో ప్రోటీను ఫైబరు అన్నీ ఉంటాయి. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగా ఈ కాంబినేషన్ మీరు చేశారో లేదో తెలియదు, కానీ బంగాళదుంప పాలకూర మీకు కనబడుతుందా ఇలాగా నీట్గా? ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.